జ్ఞానాన్ని అందజేస్తున్న తడవర్తి నిత్యము ధ్యానము జ్ఞానము అందిస్తున్న బ్రహ్మర్షి తడవర్తి వీరరాఘరావు సార్కి, బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి అమ్మకు అనంత కోటి ప్రణామాలు. ఈ జూమ్ లో ఉన్న వారందరికీ మరి నా ఒక కృతజ్ఞతలండి. నా పేరు వరలక్ష్మి మైలవరం. నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే, మనకు పత్రిక అందించిన నవవిధ ధర్మాలు, దాంట్లో ఈ రోజు మనం వివరించుకుందామండి. అంటే నవవిధ ధర్మాలు అంటే 9 ధర్మాలు ఉన్నాయండి. అంటే ఇక్కడ ఫస్ట్ది ధ్యాన ధర్మం. 1 ధ్యాన ధర్మం, 2 అహింసా ధర్మం, 3 మిత్ర ధర్మం, 4 కరుణా ధర్మం, 5 శాంత ధర్మం, 6 ఆరోగ్య ధర్మం, 7 స్వాధ్యాయ ధర్మం, 8 వినయ ధర్మం, 9 దాన ధర్మం. మరి ఈ విధంగా పత్రికారు మనకి 9 ధర్మాలు తెలియచేయడం జరిగిందండి. అయితే ఫస్ట్ ధర్మం ధ్యాన ధర్మం. ఏంటి ఈ ధ్యాన ధర్మము అంటే, మనం ఈ మార్గంలోకి వచ్చేంత వరకు కూడా ఈ మార్గం అనేది ఒకటి ఉంది అనేది మనకి ఎవరికి తెలీదు. అయితే ఎప్పుడైతే మనం ఈ మార్గంలోకి వచ్చామో, మీరు ఈ కనిపించే ఈ శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఈ కనిపించని ఆత్మ ఒకటి ఉంది. ఆ ఆత్మని చేరుకోవటమే ధ్యానం, ఆ పరబ్రహ్మను ఆశ్రయించడమే ధ్యానం. మరి అందరూ కూడా మోక్షం కావాలి అనుకుంటారు. మరి ఏ విధంగా వస్తుంది? పరబ్రహ్మను ఆశ్రయించే మార్గమే ధ్యానము అని చెప్పారు. మరి ఇంకా ఏం చెప్పారు అంటే, ధ్యానము ప్లస్ ధర్మము 2 ఈక్వల్ ఆధ్యాత్మికత అని చెప్పారు. మరి ఎక్కడైతే ధ్యానం ఉంటుందో, ఎక్కడైతే ధర్మం ఉంటుందో, ఆ రెండింటి ద్వారాగే ఆధ్యాత్మికత అని చెప్పడం జరిగింది. అంటే మరి ఇది ఎక్కడ దొరుకుతుంది? మన పిరమిడ్ స్పిరిచువల్ మూవ్మెంట్ లోనే దొరుకుతుంది. ఈ రెండింటిని బోధిస్తూ ఉంటారు. అంటే పిరమిడ్ మాస్టర్స్, మరి ఆధ్యాత్మిక గురువులు, యోగులు, మహానుభావులు, ఋషులు, మహర్షులు, వీరు మాత్రమే ఈ యొక్క ధ్యానాన్ని, ధర్మాన్ని రెండింటిని మనకి బోధించడం జరుగుతుందండి. ఇంకా ప్రాపంచిక గురువులు ఎవ్వరూ కూడా చెప్పలేరు. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా చెప్పలేరు. మరి అంత అద్భుతమైన గురువుల్ని మనం పొందామండి. మరి గురువు మార్గంలోకి మనం రావాలి అన్నా కూడా అర్హత ఉండాలి. ఏంటి ఆ అర్హత అంటే, 7 జన్మలు పరితపిస్తే కానీ మనకి గురువు దొరకడంట. అంత అద్భుతమైన గురువుని మనం పొందాం. మరి సృష్టిలో కోటాను కోట్ల మంది ఉన్నారు. మరి ఎందుకు ఈ ధ్యాన మార్గంలోకి కొంతమంది వచ్చారు అంటే, ఎన్నో జన్మలు తీసుకున్నాం, మాకు ఇంకా జన్మలు చాలు, ఆ భగవంతుణ్ణి తెలుసుకునే మార్గాన్ని మాకు కావాలి అని పరితపించినప్పుడు మాత్రమే ఇలాంటి గురువులు, ఆధ్యాత్మిక గురువులు మనకి దొరుకుతారండి. మరి ఇక్కడ ధ్యాన ధర్మము అంటే పత్రికారు ఏమన్నారు అంటే అండి, మరి ధ్యానము అంటే సూర్యుడు, ధర్మము అంటే చంద్రుడు. ఇవి 2 ఉంటేనే ఆధ్యాత్మికత. అంటే ఇవి సూర్యుడు కానీ చంద్రుడు కానీ లేకపోతే ఎలా ఉంటుందండి? కళ్ళు అంటే ఉంటాయి కానీ ఏమి కనిపించవు. చీకట్లో మనం ఎక్కడికన్నా, ఇప్పుడు ఇంట్లో కరెంట్ పోయిందండి నైట్, మరి ఆహారం తినాలి అన్నా, ఒక అడుగు వేయాలి అన్నా, ఏ వస్తువు ఎక్కడ ఉందో, ఏది తగిలితే ఏది పడుతుందో తెలీదు. అంటే కన్ఫ్యూజ్ గా ఉంటాము. ఒక బ్యాటరీ లైట్ ఒక చోట పెట్టాము అనుకుంటాము, కానీ మన ఇంట్లో వాళ్ళు తీసి వేరే చోట పెట్టారు. దాన్ని ఎంత దొగులాడినా అది కనిపించదు. కానీ కరెంట్ వచ్చింది అంటే అక్కడ లేకపోయినా ఇంకొక చోట ఎక్కడో ఉంది అని మనం దాన్ని తెలుసుకుంటాం. అందుకే పత్రికారు ఏమంటున్నారు అంటే, సూర్యుడు చంద్రుడు 2 ఉండాలి, అది లేకపోతే గుడ్డితనమే అంటున్నారు. అంటే కొంతమందికి ధ్యానం ఉంటుంది కానీ ధర్మం ఉండదు, రావణాసురుడు లాంటి వాడు. కొంతమందికి మరి ధర్మం ఉంటుంది కానీ ధ్యానం ఉండదు. అందుకే ఏమంటున్నారు అంటే 2 ఉండాలి, ధ్యానము ప్లస్ ధర్మము ఈక్వల్ ఆధ్యాత్మికత. మరి ఈ రెండింటిలోకి మనము వచ్చామండి. అంటే మనం ఎంతో అదృష్టవంతులమని చెప్పుకోవచ్చు. ఇంకా ఏమంటున్నారు అంటే, ఈ ధ్యాన ధర్మం గురించి షడ్దర్శనాలలో వైశేషిక ధర్మంలో ఒక సూత్రం ఉండాలి. ఏంటి అంటే,
యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి సా ధర్మ అన్నారండి. అంటే యతో దేని వల్లనైతే, అభ్యుదయం అంటే పురోగతి, నిశ్రేయస్సు అంటే మోక్షం, దేని వల్ల అయితే పురోగతి నిశ్రేయస్సు లభిస్తాయో అదే ధర్మము అంటున్నారు. అంటే మనకి పురోగతి ఉండాలి, మోక్షము ఉండాలి. అంటే వర్తమానంలో పురోగతి ఉండాలి, మరి మోక్షము కలిగించేది ఉండేది అయితేనే ధర్మము అంటున్నారు. అంటే అభ్యుదయం ఉండి నిశ్రేయస్సు లేకపోతే అది ధర్మం కాదు. కేవలం నిశ్రేయస్సు ఉండి అభ్యుదయం లేకపోతే అది ధర్మము కాదు అంటున్నారు. అంటే చూడండి ఇక్కడ, యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి సా ధర్మ. అంటే సంసార పక్షం గాను నిర్వాణ పక్షం గాను రెండు ఎక్కడైతే దొరుకుతాయో అదే ధర్మము అంటున్నారు. మరి మనకి ఇక్కడ పత్రిక దగ్గర దొరికాయండి, సంసారంలోనే నిర్వాణము అన్నారు. మరి ఇది వదిలేసి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అన్నారు. మీకు ఉన్న ఖాళీ సమయాన్ని సద్వినియోగించుకుంటూ ఈ ధ్యానాన్ని చేయండి అన్నారు. అంటే ఇక మనకి మరి ఈ ధ్యాన ధర్మాన్ని పత్రికారు మనకి ఎలా తెలియజేశారు అంటే, మొట్టమొదటగా ఈ నవ్య యుగంలో ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన ధర్మం చెయ్యాలి, చేసి తీరాల్సిందే అంటున్నారు. మరి ఈ ధ్యానాన్ని మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అండి, ఒక్కొక్కరికి కష్టాల రూపంలో, ఒక్కొక్కరికి రోగాల రూపంలో, ఇంకెక్కడ తిరిగినా మాకు ఉపశమనం లేదు అన్నప్పుడు ఎవరొకరి ద్వారా ధ్యానము అని తెలుసుకున్నామండి. ఇంకా కొంతమంది మరి కర్తాలు, ధ్యాన మహాయాగాలు, వశిష్ఠ గౌతమి రాజమండ్రిలో పేరవరంలోది, ఇలా యజ్ఞాలు యాగాలు జరుగుతూ ఉన్నప్పుడు మనకి తెలియపరచడం, ఎంతో మంది పాంప్లెట్స్ ద్వారా ఈ విధంగా ఈ ధ్యాన ధర్మాన్ని తెలియజేయడం జరిగిందండి. అయితే మరి అక్కడికి ఎంతో మంది కొత్త వాళ్ళు అసలేంటి ఈ ధ్యానం అంటే తెలుసుకోవడానికి అని మనకి మరి అక్కడ ఎన్నో వేల మంది అక్కడికి రావడం జరుగుతూ ఉందండి. మరి ఈ విధంగా పత్రికారు మనకి ధ్యానాన్ని పరిచయం చేశారు. అంతేకాకుండా ఊరు ఊరు తిరిగి రాష్ట్రము, జిల్లా, దేశము ఆయన తిరగనిది అంటూ ఏది లేదు. మరి ఆ విధంగా ఆయన మనకి పరిచయం చేశారు, తెలియచేశారు విశ్వమంతా. అందుకే విశ్వ గురువు అయ్యారు. ఇప్పటికీ అంటే ఈ ఆధ్యాత్మికతలో వారు ఉన్నా లేకపోయినా వారి స్థిరత్వం అలాగే ఉంటుంది. అలాగే ఒక శ్రీకృష్ణ భగవానుడండి, ఆయన యుగాల నుంచి మరి ఆధ్యాత్మికత తెలియజేసిన ఆయన. మరి ఆయన్ని ఇప్పటికీ ఎంతో మంది, అంటే ఆయన భగవద్గీత ద్వారా ఆయన చెప్పినవన్నీ కూడా అందరూ ఆయన్ని ఎంతో మంది అనుసరిస్తున్నారు, ఆశ్రయిస్తున్నారు కూడా. మరి ఈ విధంగా ఎంతో మంది మహానుభావులు అందరూ చెప్పింది కూడా ధ్యానమే. అంటే మరి ఈ ధ్యానాన్ని మరి మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా, అంటే ఈ ధ్యానం అన్నింటికంటే ఉన్నతమైనది, ఉత్తమోత్తమైనది, ఒక గొప్ప ధర్మం ఏంటి అంటే ధ్యాన ధర్మం. మరి ఈ ధ్యాన ధర్మాన్ని మనం లెగిచిన మొదలు మొదలు ఫస్ట్ ధ్యానానికే ప్రయారిటీ ఇస్తామండి. అంటే మన శక్తి అదే, మన బలం అదే, మన సంతోషము అదే, మన ఆనందము అదే, మన భాగ్యము అదే. అంటే మరి అవును కదండి. మరి అక్కడ కడతాల్ ధ్యాన మహాయజ్ఞంలో మనకి పత్రికారు 5 to 8 గంటల వరకు అండి. మరి ఎందుకు 3 గంటల సేపు మెడిటేషన్, స్నానం చేసి ఒక భగవంతుడి దగ్గరికి ఏ విధంగా అయితే చేరుకుంటామో, మరి ఆ దేవాలయంలోకి ఎలా ప్రవేశిస్తామండి? శుభ్రంగా స్నానాలు చేసి ఫ్రెష్ గా ఆ భగవంతుడు అంటే తెల్లవారుజామున సాత్విక గుణంలో బ్రాహ్మీ ముహూర్తం అంటారండి. అంత గొప్ప ఆ యొక్క టైంని కూడా మనకు తెలియదండి. మరి ఎప్పుడైతే ఇటువంటి యాగాలలో మనం పాల్గొన్నామో అప్పుడు మనకి ఓహో మరి ఈ టైం ఎందుకు కేటాయించారు అని మనం పక్క వారిని అడిగినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇదే బ్రాహ్మీ ముహూర్తం, భగవంతుడికి చేరుకోనే ఇష్టమైన టైము అంటారండి. మరి ఆ టైంని మనమందరం ఎప్పుడు కేటాయిస్తూనే ఉంటాము. ఇంకా పత్రిక ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు
ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూనే ఉంటారు పిరమిడ్ మాస్టర్స్ అని చెప్పడం జరిగింది. ఇంకా ఏమంటున్నారు అంటే అత్యుత్తమైన ధర్మాన్ని మరి పత్రి గారు చెప్పినట్లు మనందరం పాటిస్తున్నాం. మరి ఎవరు అభాగ్యులు అంటే తప్పు లేని వారు అభాగ్యుడు కాదు, ధ్యానం లేనివాడు అభాగ్యుడు అన్నారు. మరి లోకంలో గమనిస్తే డబ్బున్నోడు ఏమన్నా ప్రశాంతంగా ఉన్నాడా అండి? శాంతంగా ఉన్నాడా? ఆరోగ్యవంతంగా ఉన్నాడా అంటే లేదు. ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ, ఏదో ఒక అనారోగ్యం ఉంటాయి. అందరికీ కష్టాలు. మనం ఈ ధ్యాన మార్గంలో వచ్చిన వారికి కూడా ఉంటాయి కష్టాలు, కానీ మనం వాటిని కష్టాలుగా స్వీకరించము, ఇష్టాలుగా స్వీకరిస్తాం. అంటే ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ఉండని వారంటూ ఎవరూ లేరు. అంటే మహానుభావులు ఎవరిని చూసుకున్నా ఒక శంకరాచార్యుల వారు మరి ఆయన కలియుగానికి అధిపతి అంటారు. మరి శంకరాచార్యుల వారు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4 సార్లు చిక్కులు లేకుండా ఈ జ్ఞాన బోధ చేయడం జరిగిందంటండి, ఈ ఆధ్యాత్మికత గురించి. ఆ రోజుల్లో మరి మా కులం వేరు, మా మతం, మీ మతం వేరు, మీ ప్రాంతం వేరు, మీ దేశం వేరు అని ఇలా పలు విధాలుగా ఒకరినొకరు ద్వేషించుకుంటూ, కక్షలు పడుతూ, గొడవలు పడుతూ, కార్పణ్యాలు జరుగుతూ ఉన్న సమయంలో ఆయనకి మరి ఆయన జ్ఞానబోధ చేయడం జరిగిందండి. వాళ్ళందరికీ కూడా ఎవరు వేరు వేరు కాదు, అంతా ఒక్కటే అని తెలియజేయడం జరిగిందండి. మరి ఆ మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమన్నా కష్టాలు రాలేదా అంటే వచ్చాయి, కానీ వాళ్ళు వాటిని అధిగమించారు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధించారు. మరి పత్రిగారికి కష్టాలు లేవా అంటే ఉన్నాయి. మరి పత్రిగారికి ఎక్కడికి కొన్ని చోట్ల వెళితే మీరు మా ఊరికి రావద్దు, మరి ఇంత జ్ఞాన ప్రచారం, భగవంతుడిని చేరుకునే మార్గం, పరబ్రహ్మను చేరుకునే మార్గం, ఏకైక మార్గం ఒక్కటే అని చెప్పినప్పుడు మరి టీవీ 9 వాళ్ళు ఎంత ఇది చేసినా మరి సార్ మౌనంగానే ఉన్నారు, కానీ వాళ్ళనేమి అనలేదు. అంటే ఆధ్యాత్మికత ఎంత గొప్పది అన్నది మనకు అర్థమవుతుందండి. అంటే ఈ ధ్యాన ధర్మం అత్యున్నతమైనది అన్నది దానికి నిదర్శనం కూడా అండి. మరి ఇంకా ఎవరైనా ధ్యానం చెప్పడానికి వెళ్తే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, నేను సీఎంని, నేను పిఎంని, నేను ప్రైమ్ మినిస్టర్ని, నేను ఎమ్మెల్యేని, నాకు ధ్యానం అక్కర్లేదు అంటే పత్రిక స్టూపిడ్ అన్నారు. అంటే ఇంకా కొంతమంది ఏమంటారు అంటే నేను మదర్ తెరీసా లాగా సేవ చేస్తున్నాను, నాకు ఇంకేం కావాలి అంటారు, అది మూర్ఖత్వము అన్నారు. ఇంకా కొంతమంది అన్నదానము, వస్త్రదానము చేస్తూ ఉంటారు, అన్నదానం కంటే గొప్పది ఉందా అంటారు. ఉంది అన్నారు పత్రి గారు. అంటే అన్నదానం కన్నా, వస్త్రదానం కన్నా, పెద్దల కాళ్ళు పిసకడం కన్నా, చిన్న పిల్లల్ని పెంచడం కన్నా అత్యున్నతమైన ధర్మం ధ్యాన ధర్మం అని చెప్పారు. గొప్ప ధర్మం. మరి నిజమే కదా, ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. ఏంటి అంటే ఇక ఇక్కడ ఈ కళ్ళు చూడటానికి కానీ, ఈ నోరు పని చేయటానికి కానీ, ఈ చెవులు వినడానికి కానీ, మరి ఈ అవయవాల శరీరం కాళ్ళు నడవటానికి కానీ, నీ శరీరంలో క్రియలు జరగడానికి కానీ మూలం ఏంటి అంటే ఆత్మ. అది వారికి తెలీదు. కనిపిస్తున్న ఈ శరీరమే గొప్ప అనుకున్నారు. అందుకే పత్రి గారు స్టూపిడ్, మూర్ఖులు అన్నారు. మరి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మరి ఆత్మ ఉందా లేదా అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక భామ, ఆమె పూల తోట ఇష్టం అంటండి బాగా. ఆమెకు అనుకోకుండా ఒక రోజు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే ఆమె మరి నా పూల తోట ఏమైపోతుందో అనే బాధతో ఉంది. ఉన్నప్పుడు మరి ఆమె ఎలా అనుకుంటున్నప్పుడు ఆమెకు ఒక మనవడు ఉన్నాడంట. ఆ మనవడు ఆ పూల తోటని నేను చూసుకుంటానులే బామా, నువ్వు రెస్ట్ తీసుకో, నీ ఆరోగ్యం బాగయ్యేంత వరకు అన్నాడంట. చాలా చక్కగా చూసుకుంటాను బామ్మ, నాది పూచి అన్నాడంట. మరి అంత ధైర్యం ఇచ్చినప్పుడు ఎవరైనా ప్రశాంతంగానే ఉంటారు కదండి. ఆ బామ్మకు మాట ఇచ్చిన ప్రకారమే ఆ మనవడు మరి
ఆ పూల తోటని చక్కగా చూసుకుంటున్నాడు రోజు. కొమ్మని కొమ్మల్ని తడుపుతున్నాడు, ఆకుని తడుపుతున్నాడు, పువ్వు మొగ్గని నీళ్ళల్లో ముంచుతున్నాడు. అన్ని చేస్తున్నాడు, రోజు చక్కగా ఉంటున్నాడు. బామ, నేను ఏ విధంగా అయితే ఈ పూల తోటను చక్కగా చూసుకుంటున్నానో ఆ విధంగానే చక్కగా చూసుకుంటున్నాను అన్నాడు. నెల రోజులు అలా చేస్తూనే ఉన్నాడు. బామ్మగారికి అనారోగ్యం తగ్గింది. ఆ నా పూల తోట ఎలా ఉందో అని ఆమె ఆ మనవణ్ణి తీసుకొని ఆ తోటకి రావడం జరిగింది. ఏముంది, తీరా చూస్తే ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? బాగా చక్కగా చూసుకున్నాడు కదా. ఏం చేసావురా నాయనా అని అప్పుడు ఆ బామ్మ అడిగితే కోపంతో, బామా, నేనేం తప్పు చేయలా, నేను బాగా చూసుకుంటానన్నాను, చూసుకున్నాను. కొమ్మని తడిపాను, ఆకుని తడిపాను, పువ్వుని నీళ్ళల్లో ముంచాను అన్నాడు. అరే నాయనా, వేరునేం చేసావురా అన్నాడు. వాడు ఆశ్చర్యపోయాడు, వేరేంటి బామా అని. వాడికి తెలీదు. అరే నాయనా, ఈ మొక్కకు ఆధారం వేరే నాయనా, ఆ వేరుని తడిపితే కానీ ఈ చెట్టు పచ్చగా ఉంటుంది, లేకపోతే అది ఎండిపోతుంది. ఇప్పుడు అందుకే చనిపోయింది, నువ్వు వేరుని తడపలేదు అసలైన దాన్ని. అంటే ఈ యొక్క దేనికి పని చేయడానికి అయినా మన అవయవాల్లో ప్రతి ఒక్కదానికి, ఈ శరీరానికి కానీ మనసుకి కానీ బుద్ధికి కానీ అన్నింటికి శక్తినిచ్చేది ఆత్మ. అంటే ఆ శక్తి ఇవ్వబట్టే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. ఆ శక్తి అది సాక్షి తత్వంతో ఉంటుంది, శక్తినిస్తుంది, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అంటుంది. కానీ మనకి ఈ మార్గంలోకి వచ్చేంత వరకు కూడా తెలియదండి. ఏదో భగవంతుడు నడిపిస్తున్నాడు అనుకున్నాము, కానీ ఆయన ఎక్కడో లేడు, మీ శరీరాల్లోనే ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నాడు ఆత్మ రూపంలో. ఆయన ఉండబట్టే ఈ క్రియలన్నీ జరుగుతున్నాయి అని మనం గురువుల ద్వారా తెలుసుకున్నామండి. నిజమే కదా. మరి ఆ చెట్టుకు ఆ వేరు ఆధారం ఎలాగో ఈ శరీరం ఈ భూమి మీద జీవిస్తూ ఉంది, మనుగడ సాగిస్తూ ఉంది అంటే ఆత్మ ఉండబట్టే. ఆత్మ లేకపోతే శవమైపోతుంది. అటువంటి ఆత్మను పట్టుకునే మార్గం ధ్యానము, శ్వాస మీద ధ్యాస. ఇంకా మనకు పత్రిక చెప్పారండి, ఏమని అంటే బుద్ధ భగవానుడంట 500 సంవత్సరాలు పట్టిందంట దీన్ని, ఈ మార్గాన్ని తెలియపరచడానికి 500 సంవత్సరాలు పట్టిందంట ఆయనకి. అంటే మనకి సులువుగా తెలిసింది ఏ విధంగా అంటే 500 సంవత్సరాలు ఆయన మరి కనుగొన్నారు. ఇప్పుడు ఒక ల్యాప్టాప్ ఉందండి, ఆ ల్యాప్టాప్ ఎవరో కనిపెట్టారు, మనమేమి కనిపెట్టాల్సిన అవసరం లేదు, మనం డబ్బులు ఇస్తే కొనుక్కుంటే సరిపోయింది. అదే విధంగా మరి ఆయన ఎంతో మంది గురువులను మరి వారి ద్వారా తెలుసుకొని ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది అని ఆయన అలా వెతుకులాడతలో మరి శ్వాస మీద ధ్యాస ఒక్కటే అని తెలియజేయడం జరిగిందండి. మరి ఆయన బోధి వృక్షం కింద చెట్టు ఒక చీమే మరి ఆయన విసుకెత్తిపోయారండి. విసుకెత్తినాక ఒక చిన్న చీమ, గండు చీమ పైకి ఎక్కి కిందకి జారి పడుతూ ఉంది ఎక్కలేక, మళ్ళీ పైకి ఎక్కుతుంది, మళ్ళీ జారుతూ ఉంది. ఇలా కొన్నిసార్లు ప్రయత్నించినాక దాని ప్రయత్నాన్ని వదలలేదంట, ఎక్కేసిందంట. అంత చిన్న చీమే తన ప్రయత్నాన్ని ఆపలేదే. మరి నేను ఎంతున్నాను అని అనుకున్నప్పుడు ఆయన సహజ సిద్ధంగా జరిగే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మరి ఆయన గత జన్మలన్నీ కూడా చూసుకోవడం జరిగిందండి. మరి 3 జాముల్లోనే ఆయన జ్ఞానోదయం పొందడం జరిగింది. దేనివల్ల? ఒక్క సహజ సిద్ధంగా జరిగే శ్వాస మీద ధ్యాస ధ్యానమే మార్గం అని చెప్పారు. ఈ దుఃఖ నివారణ మార్గం అని కూడా చెప్పారు. మరి అష్టాంగ మార్గాల్లో కూడా 8వ ధర్మం సరి అయిన ధ్యానం, ఆనాపానాసతి అని కూడా చెప్పడం జరిగిందండి. ఆనా అంటే ఉచ్ఛ్వాస,
అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండుట, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండుట, అదే సరి అయిన ధ్యానం అని చెప్పడం జరిగింది. మనకు పత్రి గారు కూడా 108, మరి పత్రి గారు కూడా 108 రకాల ధ్యానాలు ఉన్నాయి అని చెప్పారు. వీటి వేటిని మీరు చూడాల్సిన అవసరం లేదు, చెయ్యవలసిన అవసరం లేదు. శ్వాస మీద ధ్యాస ఒక్కటే సరి అయిన ధ్యానము అని చెప్పడం జరిగిందండి. అంటే పత్రి గారు మనకు చెప్పడమే కాకుండా మరి పిఎంసిలోనైనా, మరి పత్రి గారు ధ్యాన జగత్ బుక్ లోనైనా, మరి సార్ రాసిన బుక్ లోనైనా, పాంప్లెట్స్ లోనైనా, ఎక్కడైనా సరి అయిన ధ్యానము శ్వాస మీద ధ్యాస అని చెప్పడం జరిగిందండి. మరి ఎందుకు ఈ శ్వాస మీద ధ్యాస అని చెప్పడం జరిగింది అంటే, యోగానంద పరమహంస కూడా ఆయన ఏమన్నారు అంటే అండి, అంతరంలో శూన్యం ద్వారాగానే నీ లోపల ఉన్న ఓంకారనాద ధ్వని వినగలుగుతారు అని చెప్పడం జరిగింది. అంతరంలో శూన్యం ద్వారాగే నీ అంతరంలోని ఓంకారనాదాన్ని వినగలుగుతారు అని చెప్పడం జరిగిందండి. అందుకే మనకు పత్రి గారు శ్వాస మీద ధ్యాస అని చెప్పి మరి కళ్ళు మూసుకుంటాము, చేతులు కాళ్ళు కట్టేస్తాము. ఎందుకు కళ్ళు మూసుకోవాలి అని అడుగుతారు. బాహ్య ప్రపంచాన్ని చూసినప్పుడు అంతర్ ప్రపంచాన్ని చూడలేము, అందుకే కళ్ళు మూసుకోవాలి. ఈ కళ్ళు మూసుకున్నప్పుడు ఇక ఉంటది, మనసు దగ్గర ఆగిపోతాము, రకరకాల ఆలోచనలు వస్తాయి. అందుకే శ్వాస మీద ధ్యాస. అలా మెల్లిమెల్లిగా ఆలోచనలు గమనిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ అవి కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మళ్ళీ వస్తాయి, మళ్ళీ వాటిని కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు మెల్లిగా ఆలోచన రహిత స్థితి కలుగుతుంది. దాని ద్వారాగే మనసు శూన్యం అవుతుంది. మనసు పని చేయని స్థితిలోనే అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. మరి ఇది పత్రి గారు ధ్యానం అంటే బుక్ లో చాలా వివరంగా ఇచ్చారండి. ఆ మనసు పనిచేయని, మనసు శూన్యమైన స్థితిలోనే మనకి ప్రాణశక్తి, విశ్వమయ ప్రాణశక్తి అపారంగా మనకి లభిస్తుంది. అంటే చూడండి మరి ఎంత చక్కగా చెప్పారు. ఇదే మరి ఈ విధంగా ఎంతో మంది మహానుభావులు, ఒక జీసస్ క్రైస్ట్ మరి ఫర్ ఏ 40 days అన్నారు, ఆయన చేసింది కూడా ధ్యానమేనంటండి. ఇలా ఎవరిని తీసుకున్నా, రమణ మహర్షి అంటే ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా ఆ పరబ్రహ్మను చేరుకునే మార్గమే చెప్పారండి. నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు. మరి రామకృష్ణ పరమహంస ఆయన ఆధ్యాత్మికత గురించే చెప్పడం జరిగింది. ఇలా ఎవరిని మరి చెవటం అమ్మవారిని తీసుకున్నా, ఆవిడ కూడా యోగం లేని జీవితం అంతా తప్పే అన్నారు. అంటే ఆధ్యాత్మికత లేని జీవితం అంతా వ్యర్థమే అని చెప్పడం జరిగింది. మరి మాణిక్యేశ్వరి మాత, షిరిడి సాయిబాబా, సత్య సాయిబాబా, గురునానక్, మహమ్మద్ ప్రవక్త, వీళ్ళంతా కూడా రాముడు, మరి రాముడు ధర్మానికి ప్రతీక అంటారండి. ఎందుకు ధర్మానికి ప్రతీక అయ్యాడు అంటే, మరి ఆయన తండ్రి చెప్పినట్లుగా నడుచుకున్నాడు. ఇంటికి పెద్ద ఉంటారు, ఆ ఇంటి పెద్దని గౌరవించాలి అంటే పితృవాక్య పరిపాలకుడు అయ్యాడు. ఇంకా ఏకపత్ని వ్రతుడు అయ్యాడు. ఇంకా రాముడి వారిని తీసుకుంటే రాక్షస సంహారం చేశారు. ఈ మూడింటికి చేశాడు కాబట్టి ఆయన ధర్మానికి ప్రతీక అయ్యాడు. ఇంకా సీతాదేవిని తీసుకుంటే ఆవిడ జన్మ తీసుకోవడానికి ముందే 18 సంవత్సరాలు ధ్యాన సాధన చేసి జన్మ తీసుకోవడం జరిగిందంట. అంటే ఆవిడ అఖండ ధ్యాన సాధన చేసిన ఆవిడ అని పత్రి గారు చెప్పడం జరిగిందండి. మరి ఇంకా ఆంజనేయ స్వామి, మరి ఆయన 2 సంవత్సరాల నుంచే మరి అంజనాదేవి, నువ్వు నా పుత్రుడివి కాదు, శ్వాస పుత్రుడివి అవు,
అని చెప్పడం జరిగిందండి. మరి ఈ విధంగా ఎందరో మహానుభావులు, యోగులు, యోగేశ్వరులు అందరూ కూడా ఈ ఆధ్యాత్మికతను బోధించడమే జరిగింది. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు కూడా మరి ఆయన కూడా ఏమని చెప్పారు అంటే, అర్జునుడు మరి యుద్ధం చేయాల్సి వస్తే ఆయన యుద్ధం చేయటంలో నైపుణ్యం సంపాదించాడు. కానీ ధర్మపరంగా యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మరి నా గురువుని చంపాలా, నా తల్లిదండ్రుల్ని చంపాలా, తండ్రి లాంటి వారిని చంపాలా, నా అన్న లాంటి వారిని చంపాలా అని అనుకున్నప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, నువ్వు యోగివికా అని జ్ఞానబోధ చేశాడు. అప్పుడు విన్నప్పుడు మరి అంటే ఇక్కడ చంపేవారు ఎవరు, చంపబడేవారు ఎవరు లేరు. ఆత్మకు చావే లేదు కదా, శరీరానికి మాత్రమే చావు. అంటే ఆ యోగ మార్గాన్ని, ఆ జ్ఞాన మార్గాన్ని ఆయనకు బోధించినప్పుడు మళ్ళీ ఆయన యుద్ధం చేయడం జరిగిందండి. మరి యోగివిక అంటే అదంత ఈజీయా? కాదు. గాలిని బంధించడం ఎంత కష్టమో మనసుని ఆపటం అంతే కష్టం. అందుకే ఆయన ఏమన్నారు అంటే, అసంశయ మహాబాహో దామాగ్ని చెంచలం, మనో చెంచలం. అంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే, అసంశయ మహాబాహో మనోధామాగ్ని చెంచలం. అంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే, అతి చంచలమైనది ఈ మనసు. నిజమే అర్జున, దీన్ని ఆపడం కష్ట సాధ్యమే. కానీ నిరంతరం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే చెప్పడం జరిగింది. అంటే నిరంతరం అభ్యాసం, వైరాగ్యం చేత దీన్ని అదుపు చెయ్యవచ్చు అని చెప్పడం జరిగిందండి. అభ్యాసము అంటే నిరంతరం. మనకు పత్రి గారు కూడా చెప్పారండి, ధ్యానం ఎంత వరకు చేయాలి అని అడిగినప్పుడు, నీ శ్వాస ఎంత వరకు అయితే ఉంటుందో అంతవరకు మీరు చేస్తూనే ఉండాలి అన్నారు. మరి నిరంతర శ్రీకృష్ణ భగవానుడు కూడా నిరంతర అభ్యాసం ద్వారాగానే దీన్ని సాధించగలవు అని చెప్పడం జరిగింది. అంటే మన పత్రిక గారు కూడా ఏమంటారు అంటే, నిన్నటి కంటే ఈ రోజు బాగున్నామా లేదా, నిన్నటి కంటే ఈ రోజు సాధన బాగా కుదిరిందా లేదా అని చెప్పడం జరిగిందండి. ఇక వైరాగ్యము అంటే ఈ మన ఇంటిని, సంసారాన్ని, పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. శ్రీకృష్ణ భగవానుడు కూడా అదే చెప్పాడు, వాళ్ళ మీద ఉన్న మమకారాల్ని వదలాలి. మనకు పత్రికలు కూడా అంటారు, ఏమంటారు, ఆ ఇంట్లో భర్త పిల్లలు ఉంటారు, కాసేపు వాళ్ళని చూడకు, కళ్ళు రెండు మూసేసుకోండి అంటారు. ఇంకా చంటి పిల్లలు ఉన్నప్పుడు ఒక తల్లి అంటూ ఉంటుంది, ధ్యానమే నిజమే చేయాలి, కానీ నీ ధర్మాన్ని కూడా నువ్వు పాటించాలి. ఏంటి అంటే ఆ చిన్న పిల్ల ఏడుస్తూ ఉంది, కాదు నాది ధ్యానం చేసుకునే టైము అంటే అది ధర్మం కాదు. ఆ పిల్లవాడు నిద్రపోయినప్పుడు ధ్యానం చేసుకోండి పత్రిక చెప్పడం జరిగింది. మరి చూడండి ఈ ధ్యాన ధర్మం అనేది ఎంత గొప్పదో, మనకి ఆ భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని తెలియజేశారు. మనం ధర్మంగా ఏ విధంగా ఉండాలో కూడా తెలియచేయడం జరిగిందండి. అదే విధంగా అంటే నిరంతర అభ్యాస వైరాగ్యాల చేతనే మనము భగవంతుణ్ణి చేరుకోవచ్చు చెప్పడం జరిగింది. ఇంకా మరి శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడు అంటే, సర్వధర్మాన్ పరిత్యజ. పత్రికారు అంటే భగవద్గీతలో చెప్పడం జరిగిందండి, సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ, నువ్వు ఏవేవో ధర్మాలు ఉన్నాయి అంటున్నావు, ఏవేవో ధర్మాలు ఉన్నాయి అనుకుంటున్నావు, అవే వాటిని పట్టుకొని వేలాడుతున్నావు. పరిత్యజ, పరి అంటే వదిలి, త్యజ అంటే త్యజించు, వదిలిపెట్టు వాటిని. అంటే ఇక్కడ ఏమంటున్నారు, కాసేపు వాటి అన్నిటిని పక్కన పెట్టు, పరిత్యజించు. మమేకం శరణం వ్రజ, మమేకం అంటే
మనకి పత్రి గారు కానీ శ్రీకృష్ణ భగవానుడు కానీ ఒకటే చెప్పారండి, మమేకం అంటే ఎవరికి వారే శరణు వేడుకోవాలి. ఎవరిని? భగవంతుణ్ణి. ఎక్కడున్నాడు భగవంతుడు? ఆత్మే భగవంతుడు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆత్మని శరణు వేడుకో అంటున్నారు. సుజహ, నువ్వు దేనికి ఏడవద్దు. అప్పుడు నీ యొక్క పాపకర్మలన్నిటినీ కూడా నేను చూసుకుంటాను అంటున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ యొక్క ఆత్మ ధర్మాన్ని పాటించినప్పుడు, ఆత్మనే శరణు వేడుకోడినప్పుడు నేను నిన్ను చూసుకుంటాను అంటున్నారు. మరి ఇంత గొప్ప ధ్యాన ధర్మాన్ని మనం పాటించినప్పుడు ఇంకేం కావాలండి అంతకన్నా? ఆయన అదే చెప్తున్నారు. మరి జీసస్ క్రైస్తు కూడా ఏమంటున్నాడు అంటే, అందుకే మరి ఏమంటున్నాడు అంటే, ఆయన దేవుని రాజ్యంలోకి ప్రవేశించండి అన్నారు. దేవుని రాజ్యం ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు, దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మీ లోపలే ఉంది అని చెప్పడం జరిగిందండి. మీ లోపలికే ప్రవేశించండి అని చెప్పడం జరిగింది జీసస్ క్రైస్తు. దేవుని రాజ్యం బయట ఎక్కడో లేదు, మీ లోపలే ఉంది, మీ లోపలికి ప్రవేశించుము అన్నాడు. మరి అప్పుడు మీ అంతరంలోకి ప్రవేశించినప్పుడు మీకు కావలసినవన్నీ దొరుకుతాయి అని శ్రీకృష్ణ భగవానుడు కూడా జీసస్ క్రైస్తు కూడా చెప్పడం జరిగిందండి. మరి మనకి ఏం కావాలి? ఆరోగ్యం, ఆనందం, శాంతి, అవన్నీ నీ లోపలే ఉన్నాయి, బయట ఎక్కడో లేవు. వెతుకులాడకు. నీ అంటే నీ రాజ్యంలోకి, దేవుని రాజ్యంలోకే ప్రవేశించు అన్నాడు. అప్పుడు నీకు కావలసినవన్నీ అక్కడే దొరుకుతాయి, మరి ఎక్కడ దొరకవు అన్నారండి. ఇక్కడ మరి ఏ విధంగా చూసుకున్నా మరి ఇంకా నీ లోపలే ఉంది, నీ అంతరంలోనే ఉంది, నీ లోపలికి నువ్వే వెళ్ళాలి. మరి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఉద్ధరేదాత్మనాత్మానం అన్నారు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఇంకొకరిని ఎవరు ఉద్ధరించజాలరు అని చెప్పారండి. మరి పత్రికారు కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పిందే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ గలవాడికే దక్కుతాయి. అంటే మరి చూడండి, కొంతమంది సాధన చేసి మరి మాకు ఇన్ని సంవత్సరాలు చేసినా ఏమీ రాలేదు అని అనటం జరుగుతుంది. ఎందుకు అంటే ఏదో ఆశించి ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా దక్కుతుంది? కొంతమంది ఆరోగ్యం కోసం, కొంతమంది డబ్బు కోసం, కొంతమంది పదవుల కోసం, కొంతమంది పెళ్లి కాలేదని పెళ్లిళ్ళ కోసం, ఇలా ఎన్నో విధాలుగా. అంటే బయట గుడులకు వెళ్ళినప్పుడు అక్కడ మొక్కులు మొక్కుకున్నాం, కోరికలే కోరాం, అలాగే ఆశ్రయించాం. మరి ఇక్కడ బయట లేడు భగవంతుడు, నీ లోపలే ఉన్నాడు అని గురువు చెప్పినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్ని కావాలి అంటున్నాం. అంటే ఎక్కడ శాంతంగా ఉన్నాము? ఇక్కడ లేము. అంటే ఏమంటున్నారు అంటే, అందుకే మనసు శూన్యం. నువ్వు ఆ భగవంతుడి మీద దృష్టి వేరే ఏమి కోరుకోకుండా నువ్వు ఆయనకి శరణం అయినప్పుడు నీకు కావలసినవి ఆయన ఇస్తాడు. మరి పత్రికారు అంటారండి, ఆవగించంత విశ్వాసం ఉంటే నువ్వు పర్వతాలను సైతం కదిలించవచ్చు అన్నారు. ఆవగించంత విశ్వాసం అంటే మనకు గురువు మీద విశ్వాసం ఉండాలండి. మరి ఆయన చెప్పాడు శ్వాస మీద ధ్యాస అని. మరి వచ్చాము ఈ మార్గంలోకి, మనకి ఏవి కావాలో ఆయనకి తెలుసు. మనం ఇంకా అవి పొందలేదు అంటే మన సాధన ఇంకా సరిపోలేదు. ఓకే, నాకు ఇంకా ఏమనుకుంటాము అంటే, నీకు అర్హత ఉంటే వస్తుంది, అర్హత లేకపోతే రావు. ఎంతో మంది వైదొలిగారండి. అంటే ప్రతి ఒక్కటి బయట కోరుకుంటున్నాము, లోపల కోరుకుంటున్నాము. మరి పత్రి గారు చెప్పారు, ఎప్పుడైతే ఆవగించంత విశ్వాసం ఉండాలి మనకి, ఆ విశ్వాసం ఉన్నప్పుడే మనం ఆ భగవంతుణ్ణి చేరుకోగలం, నీకు కావలసినవి ఇస్తాడండి. మరి ప్రాపంచికంగా మనం ఏవి కోరుకున్నా ఇవేమన్నా శాశ్వతమా అండి? ఇప్పుడు ఈ శరీరం ఉంది, శాశ్వతమా?
సంసారం శాశ్వతమా, పిల్లలు శాశ్వతమా, సంపదలు శాశ్వతమా, ఏం కావాలండి మనకి? అన్ని అశాశ్వతమైనవే కోరుకుంటున్నాం. శాశ్వతమైనది భగవంతుడు ఒక్కడే. ఆయన నీ లోపలే ఉన్నాడు, నీ అంతరంలోనే ఉన్నాడు. మనసు శూన్యమైనప్పుడు మాత్రమే ఆయన ద్వారా శక్తి వస్తుంది. ఆ భగవంతుణ్ణి చేరుకునేటప్పుడు మరి భగవంతుడు అన్ని ఇస్తాడు అంటున్నాము. ఆయనకు అన్ని తెలుసు మనకి ఏం కావాలో. మరి ఆయన మీద దృష్టి ఉంచినప్పుడు మనకు అన్ని ఇస్తాడు ఆయన. ఆ ఆవగింజంత విశ్వాసం ఉండాలి మనకి. ఓకే, నేను ఇంకా ఆ సాధన నాకు సరిపోలేదు, అక్కడ మనం ఇంకా ఆ భగవంతుని కోరుకోవాల్సిన అవసరం కూడా లేదండి. నువ్వు ఎప్పుడైతే ఆ ఆవగింజంత విశ్వాసం ఉంచావో, గురువు చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస పెట్టావో, నీకు కావలసినవన్నీ దక్కుతాయి, దొరుకుతాయి. ఏదో ఒక రూపైన దొరుకుతాయి. మరి పత్రి గారికి మరి ఎప్పుడైతే సదానంద యోగి ద్వారా మరి ఈ ధ్యానాన్ని తెలుసుకున్నప్పుడు మరి గురువు ఏం చెప్పాడు? నువ్వు ఈ మార్గాన్ని అందరికీ బోధించు అని చెప్పడం జరిగిందండి. మరి పత్రి గారు అదే చేశారు. మరి ఆయన దగ్గర ఏమన్నా కోట్ల కోట్లు ఉన్నాయా? లేవు. గురువు చెప్పిన మాట మీద విశ్వాసం, నమ్మకం ఎప్పుడైతే ఉంచారో మరి ఆయన ఎన్నో అద్భుతమైన వాటిని సృష్టించాడు. ఎంతో మంది దుఃఖాన్ని తొలగించాడు. మరి ఎంతో మందికి ఆదర్శప్రాయుడు అయ్యాడు. మరి ఏవేవో ఎంతో మంది దుఃఖపడుతున్నారు అనే కదండి మరి ఆయన ఈ భూమి మీదకి ఆ మహానుభావులు ఎంతో మంది మరి పంపించడం జరిగింది. అంటే చూడండి మరి ఆయన అదృశ్యం మరి ఆయన జోబులో రూపాయలైన ఆయన ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి మరి ఆ గురువు చెప్పిన దాని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఏ స్థాయికి ఎదిగారండి? ఆశ్చర్యకొల్పే విధంగా. అంటే ఒక డబ్బున్న వారు కూడా చేయలేని పని మన పత్రి గారు చేయడం జరిగింది. అంటే గురువు మీద విశ్వాసం. ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కానీ, ఇంతమంది దుఃఖాన్ని తొలగించడం కానీ, మరి ఆయన ఏ ఊర్లో పిరమిడ్ కట్టినా ఆయనకు ఒక గది ఏర్పాటు చేయడం కానీ, మరి ఆయనకి ఎక్కడికి వెళ్ళాలన్న కాన్వాయ్ కానీ, ఇవన్నీ ఎలా దొరికాయండి? గురువు మీద విశ్వాసం. ఆయన కష్టాలు లేవా అంటే ఉన్నాయి, ఎన్నో పడ్డారు. టీ తాగడానికి కూడా లేని రోజుల్లో మరి ఆయన ఉన్నారు. బస్ టికెట్ తీసుకున్న రోజుల్లో కూడా మరి ధ్యానాన్ని బోధించి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఊరు ప్రయాణం చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అంటే ఆ స్థితిలో నుంచి ఏ స్థితికి చేరుకున్నారు? మరి రామకృష్ణ పరమహంస వివేకానందుని కూడా నువ్వు అమెరికా వెళ్ళి ధ్యాన బోధ చేయమన్నప్పుడు నా గురువు చెప్పాడు అని ఆయన ఒక దారిలో కూర్చోవడం జరిగిందంటండి. కూర్చున్నప్పుడు ఒక ఆవిడ అక్కడికి వచ్చి సాధనలో కూర్చున్నాడంట. ఏం చేయాలో తెలీదు, జేబులో డబ్బులు లేవు, వీసా లేదు. మరి ఏ విధంగా నేను ఈ ప్రచారం చెయ్యాలి అనుకున్నప్పుడు మరి ఆయన అలా గురువు మీద విశ్వాసంతో కళ్ళు మూసుకున్నప్పుడు అక్కడ ఒక ఆవిడ వచ్చి ఏమండి అని అడిగిందంట. మాకు జ్ఞానం కావాలండి అని అంటే, ఓహో అవునా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా అంటే, అమెరికా, నా గురువు ఇలా చెప్పాడు, మీరు ఎందుకు ఇలా కూర్చున్నారు అని ఆమె అడిగినప్పుడు, నా గురువు గారు ఇలా జ్ఞానబోధ చేయమని చెప్పారండి, మరి నేను అందుకే ఇక్కడ కూర్చున్నాను, నాకు చూడబోతే చేతిలో డబ్బులు లేవు, వీసా లేదు అని అంటే, నేను తీసుకెళ్తాను గురువు గారు అని చెప్పి ఆవిడ తీసుకెళ్లడం జరిగింది. ఆయన ఆ విధంగా ఆ విశ్వాసంతోటే ఆ బోధ అందరికి అమెరికా వెళ్ళడం జరిగింది. ఆ బోధన అందరి అందించడం జరిగింది. ఆ బోధన అందరికి అందించడం జరిగింది. అదే విధంగా మరి ఆవిడ కూడా అక్కడ బోధించాక మళ్ళీ ఇండియా వచ్చాక అక్కడ ఇక్కడున్న వారితో కలిసి ఆమె కూడా నేను ఈ బోధే చేస్తాను అని ఒక గురువుకు శిష్యురాలుగా ఆమె నిలిచిపోయింది. అంటే చూడండి ఈ విశ్వాసం అన్నది ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకువెళ్తుంది. ఆ నమ్మకం విశ్వాసం అనేది ఉంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. అదే శ్రీకృష్ణ భగవానుడు కూడా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఇన్ని రకాలుగా ఎవరు బోధించినా ఆధ్యాత్మికత గురించే బోధించడం జరిగింది. ఆధ్యాత్మిక కథ అంటే ధ్యానము ధర్మము రెండు ఉంటేనే ఆధ్యాత్మికత. మనకి పత్రిక గారు కూడా అదే చెప్పడం జరిగిందండి.
మీరు మీరు అంటే ఏ ధర్మాన్ని అయితే రక్షిస్తారో ఆ ధర్మమే మిమ్మల్ని రక్షింపబడుతుంది. ధర్మో రక్షితి రక్షిత. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే నువ్వు అంటే నువ్వు ఏ ధర్మాన్ని అయితే రక్షించావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నువ్వేమీ చూడవలసిన అవసరం లేదు అని చెప్పారండి. మనకి గుళ్ళల్లో గాని ఎక్కడికి వెళ్ళినా కూడా ధర్మో రక్షిత రక్షిత అంటే మన ధర్మాన్ని మనం పాటిస్తున్నామా లేదా. పత్రి గారు ఏమన్నారు, నువ్వు ఏదైతే తెలుసుకున్నావో అదే తెలియచేయి, నువ్వు ఏదైతే తెలుసుకున్నావో అదే చెప్పు అన్నారు. ఏ తెలుసుకుంటే ఏ, బి తెలుసుకుంటే బిఏ చెప్పు అన్నారు. అంటే మరి చూడండి గురువు, మరి అడవులకి అలా వెళ్తే ఎవరు కూడా ఏమి వాళ్ళకి తొందరగా ఎదగలేరు, ఈ సంసారంలోనే నిర్వాణము. అంటే మీరు ఏ విధంగా ఇక్కడ ఉన్నారు, మీరు చెప్తున్నారు ఆ విధంగా మీరు ఉన్నారా లేదా అని గురువు మనకి చెప్పకనే చెప్పాడండి. అంటే బుద్ధ భగవానుడు మరి సాధన చేసి ఒక ఆసామి అడిగాడంట, ఏమంటే మీరు ఇన్ని సంవత్సరాలు సాధన చేసి ఏం సాధించారు అని. అప్పుడు బుద్ధ భగవానుడు చెప్పడం జరిగింది, ఏమని, నేనేమీ సాధించలేదయ్యా, నాలో ఉన్నవి ఎన్నో పోగొట్టుకున్నాను అని చెప్పడం జరిగిందండి. ఎన్నో పోగొట్టుకున్నానని చెప్పడం జరిగిందండి. మరి ఏం పోగొట్టుకున్నారు, మరి ఎందుకు అది వ్యర్థమే కదా ఏమీ సాధించలేనప్పుడు అని అనుకున్నాడు ఆసామి. కానీ నేను ఎన్నో పోగొట్టుకున్నప్పుడు ఏం పోగొట్టుకున్నావయ్యా అని అడిగినప్పుడు ఆయన అన్నారు, నాలో ఉన్న ఈర్ష్య, ద్వేష, ద్వేషం, అసూయ, కోపం ఇలాంటివి ఎన్నో పోగొట్టుకున్నాను అన్నాడు. రాగద్వేషాలు, మమకారాలు, ఆయనేమి నేను సాధించానని చెప్పలా, ఎన్నో పోగొట్టుకున్నానని చెప్పాడు. మరి పత్రికారు బోధించిన ఈ ధ్యాన ధర్మంలోకి వచ్చాక మరి మనం ఆ విధంగా ఉన్నామా లేదా, అంటే ధ్యానంలోకి రాదలికి ఏ విధంగా ఉన్నాము, ధ్యానంలోకి వచ్చాక ఏ విధంగా ఉన్నాం, మనలో మార్పు ఏం చేసుకున్నాము. మరి అంత గొప్పదండి ధ్యాన ధర్మం. బుద్ధ భగవాన్ నేనేం సాధించలేదని చెప్పాడు, ఎన్నో పోగొట్టుకున్నాను అని. మనం అదే విధంగా మరి మనలో మనకి మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు సరి చేసుకుంటాము, ఆత్మ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే, ఆ విశ్వశక్తి ప్రవాహం జరిగినప్పుడు మాత్రమే, శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు మాత్రమే. ఇంకా ఇక్కడ పత్రికారు ఏమన్నారంటే ధ్యానం ద్వారా బుద్ధి కలుగుతుంది అని చెప్పారు. బుద్ధి వస్తుంది అంటే ఎప్పుడైతే ఆ బుద్ధి వికసించిందో నువ్వు చెయ్యాల్సిన పనులే చేస్తావు, చెయ్యకూడని పనులు చెయ్యవు చెప్పడం జరిగింది. అంటే బుద్ధి వికసిస్తే, బుద్ధి వికసిస్తే ఇప్పుడు ఒక కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చినప్పుడు మరి దానికి బేలెత్తరు, నేనేం చెయ్యాలి, ఇక్కడ ఏం నేర్చుకోవాలి. మనకు పత్రిక చెప్పారు, ఏదైనా ఒకటి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అక్కడ నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటేనే అది నీ దగ్గరికి వస్తుంది అని చెప్పడం జరిగిందండి. అంటే ఆ కష్టం వచ్చినప్పుడు మనం బెంబేలెత్తాం, ఎందుకు అంటే శక్తి ఉన్నవారు బెంబేలెత్తరు. మరి మనం సరైన శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, మీద విశ్వాసం ఉన్నప్పుడు మనకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా బెంబేలెత్తాం. ఇక్కడ నుంచి నేనేం నేర్చుకోవాలి అన్న ఇది తోటే ఉంటాము అని పత్రి గారు చెప్పడం జరిగిందండి. ఎప్పుడు అంటే ఆ సాధన ద్వారా నువ్వు శక్తి తీసుకున్నప్పుడు, శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడే, ఆ మనసు శూన్యమైనప్పుడే ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మెల్లిమెల్లిగా అంటే నిరంతరం అభ్యాసం ద్వారాగే నీకు ఆ బుద్ధి వికసిస్తుంది. ఆ విధంగా మనం ఉన్నామా లేదా, ఆ మార్పు మనలో వచ్చిందా లేదా అన్నది మనం చూసుకోవాలి. ఇంకా ఏమంటున్నారు అంటే మరి బుద్ధి ఉంటేనండి, ఈ బుద్ధి గురించి ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఏంటి అంటే మరి ఒక అడవిలోనంట జంతువులన్నీ ఉంటాయి కదండి.
అడవిలో జంతువులన్నీ ఉంటాయి. ఆ అడవికి పులి ఒక పులి ఉంది. ఆ పులి ఏం చేస్తూ ఉంటుంది? ఆ జంతువుల మీద ఎగబడుతూ ఉంటుంది. అయితే ఆ జన్ ఆ పులి ఎక్కడ వచ్చి మీద పడుతుందో అని అక్కడ ఉన్న జంతువులన్నిటికీ భయం అంట. మనల్ని ఇది ప్రశాంతంగా నిద్రపోనివ్వట్లేదు. ఎక్కడికి అడుగు వేయాలన్నా భయం. ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి మాట్లాడుకోవడం జరిగిందంట. ఇలా నిద్రపోకుండా ఎక్కడికి అడుగు వేయాలన్న భయంతో ఎందుకు ఇలా మనమే రోజు ఒకళ్ళ రోజు ఒకళ్ళం దీనికి ఆహారంగా వెళ్దాం అనుకుందంట. వెళ్దాము అనుకున్నాయంట. సరే అని ఆ పులి కూడా ఒప్పుకుందంట. ఒప్పుకున్నప్పుడు మరి రోజు ఒకళ్ళు ఆహారంగా అక్కడికి వెళ్ళాలి. రోజు ఒకళ్ళు వెళ్తున్నారంట. మరి కుందేలు తన వంతు వచ్చిందంట. అందరూ అలా రోజు ఒకళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు. ఇక చివరిగా కుందేలు వంతు వచ్చిందంట. ఆ కుందేలు వంతు వచ్చినప్పుడు అనుకోకుండా ఆ కుందేలు ఏం చేసింది? అది ఆ పులికి ఆహారంగా వెళ్ళేటప్పుడు కొంత లేట్ చేసిందంట. అది ఆలోచించిందంట. ఏంటి దీనికి ఇదవ్వడమేనా? నేనేం చెయ్యలేనా? దీన్ని ఎలా నేను అధిగమించాలి అన్నప్పుడు అది ఆలోచించినప్పుడు అది చెప్పిందంట. ఏంటి కుందేలు లేట్ అయింది అని అడిగితే పులి, నీలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడు, నేనే గొప్పవాడిని అంటున్నాడు అని అన్నప్పుడు ఆ పులికి కోపం వచ్చేసిందంట అండి. కోపం వచ్చేసి ఎవడు వాడు ఎక్కడున్నాడు చూపించు, నేను వాడిని జయిస్తాను, నేనే గొప్పవాడిని అన్నంత ఉక్రోషం వచ్చిందంట. వచ్చినప్పుడు ఆ తీసుకెళ్ళి నన్ను అక్కడికి అన్నది కదా, ఆ కుందేలు తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి ఏం చేసింది అంటే మరి ఒక పాడుపడ్డ నూతి దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో ఇక్కడే ఉన్నాడు చూడు అని చెప్పినప్పుడు అది చూడడం జరిగిందంట. చూసినప్పుడు ఓహో దీంట్లోనే ఉందా, దాన్ని చంపాలి అని దూకేసిందంట అండి. మరి అది దాంట్లో ఉందా? తన ప్రతిబింబమే అక్కడ కనపడింది. వేరే ఏమి లేదు అక్కడ. తన ప్రతిబింబమే కనపడింది. దాన్ని చంపాలి అన్న ఆ ఆవేశం, కోపం తననే చంపేసింది. అంటే ఈ కుందేలుకి బుద్ధి ఉండబట్టి తన తెలివితో దానినే భస్మం చేసింది. మిగతా వాళ్ళంతా దానికి ఆహారంగా వెళ్ళారు. అంటే ఈ బుద్ధి ఎంత గొప్పదో చూడండి మరి. మరి అందుకే మనకు పత్రి గారు ఏమన్నారు అంటే ధ్యానం ద్వారా బుద్ధి లభిస్తుంది. అదే విధంగా మరి ఎందరో మహానుభావులు, ఒక శ్రీకృష్ణుడు భగవానుడు కానీ, ధ్రువుడు కానీ, ప్రహ్లాదుడు కానీ, వీళ్ళంతా చిన్ననాటి నుంచే ధ్యానం చేయడం జరిగింది. అంటే పత్రి గారు ఏమన్నారు అంటే మొక్కై వంగనది మానై ఉరుంగున, మొక్కై వంగనది మానై ఒంగున. అంటే మొగ్గలోనే దానికి ఏం కావాలో నువ్వు అది అందించినప్పుడు, ఇప్పుడు ఒక మామిడి విత్తనం ఉందండి. ఆ టెంక సరిగ్గా ఉన్నప్పుడే, అంటే మరీ పచ్చిగా ఉన్నప్పుడు పెడితే అది మొక్క రాదు. బాగా వెండినప్పుడు మాత్రమే అది మొక్క వస్తుంది. అదే విధంగా ఈ చిన్న పిల్లలు వాళ్ళకప్పుడు మనసు ఏర్పడదు. మనం ఎప్పుడైతే ఈ సాధన అందించామో వాళ్ళకి ఏం కావాలో అవి సహజంగానే లభిస్తాయి. అంటే వాళ్ళు ఇంకా చిన్న పిల్లల్ని దైవంతో పోలుస్తారు. ఆ దైవంతోటే ఉన్నప్పుడు వాళ్ళు ఆ దైవాన్ని చిన్నప్పటి నుంచే ఈ సాధన చేయటం ద్వారా తొందరగా ఆ దైవత్వాన్ని చేరుకోగలరు. ఈ విధంగా చెప్పడం జరిగిందండి. అందుకే మొక్కై వంగనది మానై వృంగున. మరి కొంతమంది అంటారు, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నానండి, మరి ఈ రిటైర్మెంట్ అయ్యాక చెయ్యొచ్చులే, ఇది మేం చేసేది కాదు అని అంటారు. అన్నప్పుడు మరి వృద్ధాప్యంలో ఈ శరీరం సహకరిస్తుందా కూర్చోవడానికి? కళ్ళు చూడడానికి సరిగ్గా కనిపించవు, నాలుక సరిగ్గా మాట స్పష్టంగా రాదు. మరి అలాంటప్పుడు నువ్వేం సాధన చేస్తావు? చెయ్యలేవు. అందుకే చిన్న దశ నుంచే మొదలు పెట్టాలి. దీనికి ఇంకా పత్రికారు ఏమన్నారు అంటే ఏ కులము ఏ మతము లేదు.
ఏ వర్ణము లేదు. అన్ని రకాల మతాల వారు ఈ ధ్యానాన్ని చేయవచ్చు. దీనికి ఒక ప్రత్యేక పరిమితి అంటూ ఏమీ లేదు అని కూడా చెప్పడం జరిగింది. మరి ఒక గుడిలోకి వెళ్తే, మనం ప్రాపంచికంగా ఒక గుడికి వెళ్తే, ఒక శివాలయానికి కానీ ఇంకెక్కడికైనా వెళ్తే ఏమంటారు? హిందువులే ఇక్కడికి రావాలి, ఇది మా గుడి అని అనటం జరుగుతుంది. అంటే మరి పత్రి గారు ఈ ధ్యానం చేయడానికి ఏ కులము ఏ మతము ఏమీ అవసరం లేదు, అందరూ సాధన చెయ్యవచ్చు. మరి ఇంకేం కావాలండి ఇంతకంటే? అంటే ఆ భగవంతుడికి రూపనామాలు ఏమీ అవసరం లేదు. ఇంకా పత్రి గారి శ్వాస మీద ధ్యాస అని చెప్పినప్పుడు ఏమన్నారు అంటే అండి, కుంభక రేచక రహిత ఏమీ లేవు. అంటే ఈ శ్వాసని బిగించడం వదిలేయడం కూడా ఏమీ లేదు. ప్రకృతి సహజ సిద్ధంగా జరిగే శ్వాసనే గమనించాలి అన్నారు. కుంభకము అంటే బిగించడం అండి, రేచకము అంటే మళ్ళీ పైకి లేపటం. అంటే ఈ విధమైనవి కూడా ఏమీ లేవు అని చెప్పడం జరిగింది. మరి ఎంత మనకి ఈ ధ్యాన ధర్మం ద్వారా ఎన్ని తెలియజేశారండి. అంటే ఇంకా కొంతమంది ఏమంటారు అంటే ఇవన్నీ నిజమా అని కూడా అంటారు. అంటే ఒక శక్తి ఆ బుద్ధి ఉన్నవాడికే అర్థమవుతాయి కానీ బుద్ధి లేని వాడికి అర్థం కావు. అంటే ఇప్పుడు చిన్న పిల్లాడు ఉన్నాడండి, వాడికి ఏబిసిడీలే రావు, పదాలు చెప్తే వాడికి ఏం అర్థం అవుతాయి? ఏమీ అర్థం కావు కదా. మరి అలాగే ఒక పెద్దవాడు పరిగెత్తినట్టు చంటి పిల్లాడు పరిగెత్తుతాడా? పరిగెత్తలేడు, వాడు ఆ దశలోనే ఉన్నాడు. అదే విధంగా గురువు ఒకే పదం చెప్తాడు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటారు, వాళ్ళ యొక్క శక్తిని బట్టి ఉంటుంది. అంటే ఇక్కడ ఆ గురువు పదాన్ని అర్థం చేసుకున్న వారు మాత్రమే ముందుకి వెళ్ళగలరు. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్తాడని, భగవంతుణ్ణి చేరుకోవాలని వేల మంది నన్ను ఆశ్రయిస్తారు, కానీ ఏ ఒక్కరో ఇద్దరో నన్ను చేరుకోగలరు అని చెప్పడం జరిగింది. వేల మంది ఆశ్రయిస్తారు, ఏ ఒక్కరో ఇద్దరో నన్ను చేరుకోగలుగుతారు అని చెప్పడం జరిగింది. మనం చూసుకుంటే ఒక మామిడి చెట్టు ఉందండి. ఆ మామిడి చెట్టుకి ముందు మొక్క వస్తుంది, తర్వాత ఆకులు వస్తాయి, తర్వాత కొమ్మలు వస్తాయి, తర్వాత పింద వస్తుంది, తర్వాత చిన్న చిన్న కాయలు వస్తాయి. ఆ తర్వాత మరి ఆ వచ్చిన పూతంతా ఉండిద్దా అంటే ఉండదు. తర్వాత చిన్న చిన్న పిందెలన్నీ వస్తాయి, అవి ఉంటాయా అంటే అవి ఉండవు. ఆ తర్వాత ఇంకా మరి అంటే ఆ వచ్చిన కాయలన్నీ కూడా తినగలిగేలా ఉంటాయా అంటే అవి ఉండవు. అంటే మరి ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు ఏ ఒక్కరో ఇద్దరో నన్ను చేరుకోగలరు. అంటే కొన్ని మాత్రమే ఆ గురువు చెప్పినవి మనం అర్థం చేసుకోగలము. ఆ స్థితికి మనం ఎదగాలి అంటే ఈ ధ్యాన ధర్మాన్ని పాటించాలి. శ్వాస మీద ధ్యాస అంటే ఇక్కడ గురువు అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అండి. మనకి ఇప్పుడు మరి పత్రికారు లేకపోతే ఇవన్నీ మనకు తెలుసా అంటే తెలీదు. ఎందుకు? కళ్ళు ఉన్నాయి కానీ కనిపించట్లేదు, అంటే ఆత్మ ఉంది కానీ కనిపించట్లేదు. గురువు మూలం అంటే గురువు పత్రికారు ఎందుకు నేను మీ గురువుని కాదు అన్నారు అంటే, గురువు అంటే ఒక మూర్ఖత్వంతో ఆయనకు పాద పూజలు చేయడం, మరి ఆయనకి నమస్కరించడం ఇలాంటివన్నీ చేస్తారు అనేసి నేను మీ గురువుని కాదు మీ శ్వాసే గురువు అన్నారు. అంటే ఇప్పుడు ఒక సంగీతం కావాలి, సంగీతం నేర్చుకోవాలి అంటే సంగీత గురువు కావాలి. ఒక క్రికెట్ నేర్చుకోవాలి అంటే క్రికెట్ లో ప్రావీణ్యం సంపాదించిన వాళ్ళు కావాలి. అంటే ఆ బ్యాట్ ఎలా కొట్టాలి, బౌలింగ్ ఎలా వేయాలి, మరి ఆ లెగ్ స్టెప్ ఎలా వేయాలి, ఇవన్నీ కూడా దాంట్లో ప్రావీణ్యం ఉన్నవారే నేర్పగలరు.
మరి అలాగే ఈ ఆధ్యాత్మిక రంగంలో గురువు తప్పనిసరి. ఎందుకు అంటే కళ్ళు తెరిసిన దగ్గర నుంచి మనం బయట ప్రాపంచికంలో ఉన్నాము. గురువు బోధ ఎప్పుడైతే వింటామో, నిరంతర ఈ ధ్యాన సాధన అభ్యసిస్తూ ఉంటామో, అప్పుడు మాత్రమే మరి ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు ఏ ఒక్కరో ఇద్దరో అంటే ఈ జన్మకు కాకపోయినా మరు జన్మకైనా మన జన్మ ప్రణాళికను పూర్తి చేసుకోగలము. అంత గొప్పది ఈ ధ్యాన మార్గము. మరి ఎంత స్పష్టంగా చెప్పారండి. ఇంకా మరి పత్రి గారు మనకి అమావాస్య మరి ఈ యొక్క శక్తిని ఎప్పుడు మనం ఆ విశ్వమయ ప్రాణశక్తి ఎక్కువగా ఏ ఏ రోజుల్లో ఉండటం కూడా చెప్పడం జరిగింది. అంటే సామూహిక ధ్యానాలు, మరి అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి రోజుల్లో ఈ శక్తి ఇతోధికంగా ఉంటుంది. అంటే భూమికి దగ్గరగా ఆలోచన రహిత స్థితి తొందరగా కలుగుతుంది. ఆ మనసు శూన్యం తొందరగా చేసుకోగలము. ఈ పౌర్ణమి రోజుల్లో మనకి పత్రిగారు 3 గంటల సాధన కూడా చేయించడం జరిగిందండి. అంటే ఆ రోజుల్లో ఆ విశ్వమయ ప్రాణశక్తి భూమికి అతి దగ్గరగా ఉంటుంది. ఇంకా ఏంటి అంటే మరి అంటే పౌర్ణమి అంటే ఆ ముందు రోజు, ఆ రోజు, తర్వాత రోజు ఈ 3 రోజుల్లోనూ ఆ విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది. అమావాస్య రోజు కూడా అతి అంతే ఉంటుంది. మరి ఎప్పుడైతే ఈ సామూహిక ధ్యానాలు కేటాయించామో అప్పుడు కూడా మనం తొందరగా ఆ ఆలోచన రహిత స్థితిలోకి మనసు శూన్యం చేసుకుని ఆ విశ్వమయ ప్రాణశక్తిని తీసుకోగలము అని చెప్పడం జరిగింది. ఇంకెవరూ లేనప్పుడు నీ గదిని చీకటి చేసుకొని 2 గంటలు కానీ 3 గంటలు కానీ నీ గదిని చీకటి చేసుకొని ఆ భగవంతుడి మీద దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే హిమాలయాల్లో వాళ్ళంతా కూడా ఆ గుహల్లోకి వెళ్తారా చీకటి గదుల్లోకి, అక్కడ ఏమి కనిపించదు. ఎంత వీలైతే అంత చీకటి చేసుకొని ధ్యానం చేయమని చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా ఎన్నో మార్గాల ద్వారా ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది యోగులు, యోగేశ్వరులు కూడా చెప్పడం జరిగింది. ఈ మరి అంత గొప్ప మార్గంలోకి మనం వచ్చాము. అయితే ఈ విధంగా ఈ ధ్యాన ధర్మాన్ని నిరంతరం పాటిస్తూ ఎవరైతే ఈ ధర్మాన్ని, నీకు తెలిసిన ధర్మాన్ని మీరు ఇతరులకి లోక కళ్యాణానికి చెప్తూ ఉంటారో అదే ధ్యాన ధర్మము అని చెప్పడం జరిగింది. ఇంకా రెండవది ఇంకా అంటే ఉన్నాయి ఎన్నో ధర్మాలు ఉన్నాయి కదా. అత్యుత్తమమైన ధర్మం ధ్యాన ధర్మం. ఎందుకు ఈ అత్యుత్తమైన ధర్మం ధ్యాన ధర్మం అయ్యింది అంటే ఇప్పుడు ఒక హిమాలయాలు ఉన్నాయండి. హిమాలయాల కంటే పర్వతాలు గొప్పవి. పర్వతాలు గొప్పవి అంటే ఒకదానికంటే ఒకటి గొప్పది. ఇంకా దీనికంటే ఎవరెస్ట్ శిఖరం గొప్పది. అంటే ఈ ఒకదానికంటే ఒకటి గొప్పది ఎవరెస్ట్ శిఖరం. అంటే అన్నిటికంటే ఉత్తమోత్తమైన ధర్మం ధ్యాన ధర్మం. మరి ఈ ధ్యాన ధర్మాన్ని పాటించినప్పుడు మనం దానిగా మార్పు చేసుకోగలుగుతాము. మార్పు చేసుకున్నప్పుడే కదండి మెల్లిమెల్లిగా ఆ శక్తి మనకి పెరుగుతూ ఉంటుంది. మనం ఏ విధంగా ఉండాలో తెలుసుకుంటాము. ఈ విధంగా ఇంకా రెండవది అహింస. అహింసా ధర్మం. అహింసా ధర్మం అంటే అహింస పత్రిక గారు అన్నారు, హింసను వదిలి హంసను పట్టుకోండి. హింసను వదిలి హంసను పట్టుకోండి. హింస అంటే ఇక్కడ రెండు ధర్మాలు ఉన్నాయండి. ఏంటి అంటే ఫస్ట్ది ధ్యాన ధర్మం, రెండవది అహింసా ధర్మం. ఈ అహింసా ధర్మంలో 2 ధర్మాలు ఉన్నాయి. ఒకటి స్వధర్మం, 2 పరధర్మం. స్వధర్మము అంటే నీకు నువ్వు చేసుకునే ధర్మము స్వధర్మము. పరధర్మము
పరులు చే పరులకు చేసే వాటిల్లో ఎన్నో ధర్మాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అంటే స్వధర్మము పరధర్మము ఈ అహింసలో. దీని గురించి రేపు వివరించుకుందాం మేడం. థ్యాంక్ యూ మేడం, ఇంత అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. మరి పత్రి గారికి, జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ అనంతకోటి ప్రణామాలు మేడం. థ్యాంక్ యూ మేడం.